నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతా కీ జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 23 మార్చి 2026. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు కులాలకు మతాలకు అతీతంగా ఈ రోజును గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు ముగ్గురిని ఉరిదీసిన రోజు. దేశం కోసం చిన్న వయసులో తను అనుకున్న లక్ష్యాన్ని ఛేదించి పబ్లిక్లో మొత్తం బ్రిటిష్ రాజ్యంలో ఎంతోమంది సైనికులు ఉన్నా కూడా వాళ్ళందరి కళ్ళ ముంగట ఏదైతే గోల్ పెట్టుకున్నాడో ఆ గోల్ చేసిండు. కానీ అప్పుడున్న కొంతమంది మూర్ఖపు లీడర్లు గిట్ట ఆ రోజు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు ఊరిని దలుచుకుంటే ఆపే అవకాశం ఉండే. కానీ ఎంతో బాధాకరమైన విషయం, వాళ్ళు కనీసం దాన్ని తప్పు అని కూడా చెప్పలేకపోయారు. భారతదేశంలో ఇప్పుడున్న యువత చాలా వరకు భగత్ సింగ్ను కానీ, రాజ్గురును కానీ, సుఖ్దేవ్ను కానీ వీళ్ళ ముగ్గురిని ఆదర్శంగా తీసుకోవాలి. భగత్ సింగ్కు ఉరి డిక్లేర్ అయినాక వాళ్ళ అమ్మ కలవడానికి వెళ్ళినప్పుడు ఒక మాట అన్నాడంట వాళ్ళ అమ్మతోటి, అమ్మ మరి నాకు ఊరేస్తారు కదా, నువ్వెప్పుడు కూడా నేను ఇట్లా చిన్న వయసులోనే ఇట్లా అయిపోయినా నువ్వెప్పుడు కూడా నా గురించి బాధపడకమ్మా అంటే, లేదు బిడ్డ, నేను అన్నందుకు చాలా గర్వపడుతున్నా. నీలాంటి కొడుకు ప్రతి ఇంట్లో ప్రతి తల్లికి పుట్టాలి. దేశం కోసం ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని కూడా నువ్వు తీసుకున్న నిర్ణయం, నీతో పాటు నీ యొక్క సిద్ధాంతాలు నచ్చి నీ ఎంబడి వచ్చిన వాళ్ళు మీ అందరి యొక్క ఆశయం ఏదో ఒక రోజు నెరవేరుతుంది. నీలాంటి ఎంతోమంది యువత రేపు ముందు భవిష్యత్తులో భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడతారని ఆ తల్లి ఆ బిడ్డ ఆ రోజు మాట్లాడుకున్నారు. నీకు బాధ అనిపిస్తలేదా అమ్మ అంటే, భగత్ సింగ్ ఒక మాట అన్నాడంట తల్లితోటి, రేపు నేను ఉరికంబం ఎక్కిన తర్వాత నా యొక్క ప్రాణం దేశం కోసం త్యాగం చేసినా కానీ నా ఆవాజ్ మాత్రం ప్రతి ఒక్క యువత గొంతులో మీకు మారు మ్రోగి వినిపిస్తుందమ్మా. దేశం కోసం నా లెక్క ఎంతమంది యువత ముందటికి వస్తుందో వాళ్ళందరిలో నన్ను చూసుకో తల్లి అని చెప్పింది. నిజంగా అసొంటి సమయంలో పుట్టిన అయిపో అనిపిస్తుంది ఓసారి. ఎందుకంటే ఇప్పుడున్న మన భారతదేశంలో, అప్పుడున్న భారతదేశం కోసం త్యాగం చేసిన వాళ్ళకు ఇప్పుడున్న వాళ్ళకు చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడున్న వాళ్ళు పక్క దేశాన్ని ప్రేమించడం వల్ల ఎక్కువ మోపారు. అక్కడ దేశంలో జరిగే చట్టాలు, అక్కడ దేశంలో జరిగే రూల్స్ చూస్తే వీళ్ళకి చెడి దాడుతుంది. కానీ ఇక్కడ మాత్రం పక్క దేశంలో ఏదన్నా కొంచెం అధ్యయంగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ముక్త కంఠంతో సోషల్ మీడియాలోకి వచ్చి వాదించుడు, లేకపోతే క్యాండిల్ ర్యాలీ తీసుడు, లేకపోతే ఫ్లెక్సీలు పట్టుకొని ఫోటోలు పట్టుకొని తిరుగుడు, ఇట్లాంటివి బాగా చేస్తారు. ప్రతి సంవత్సరం 1931 కావచ్చు అనుకుంటున్నాను, నాకు కరెక్ట్ డేట్ సంవత్సరం ఐడియా లేదు. అప్పుడు స్వాతంత్రం కోసం వాళ్ళు చేసిన త్యాగం మనం ప్రతి సంవత్సరం వాళ్ళ యాదిలా మనం యాద్ చేసుకోవాలి. ఎందుకో ఈరోజు పొద్దున్న నుంచి సోషల్ మీడియాలో భగత్ సింగ్ గారికి సంబంధించిన మార్చి 23 అతన్ని ఉరిదీసి అప్పటి బ్రిటిష్ పాలకులు స్వతంత్రం కోసం పోరాడే యువతను మేము లేకుండా చేసినామని అప్పుడు సంతోషపడ్డారు. కానీ వాళ్ళు తీసుకున్న ఆ నిర్ణయం వల్ల అట్లాంటి యువత కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టి మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. ఇప్పటికి కూడా చరిత్రలో ఇట్లాంటి చాలా విషయాలు ఇప్పుడున్న చదువుకునే పిల్లలకు ఎలాంటి పాఠ్య పుస్తకంలో రాసి లేవు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి అప్పుడున్న బ్రిటిష్ పాలకులు వాళ్ళకు ఉరిశిక్ష, మరణశిక్ష, మీకు దండనని ప్రకటించినప్పుడు అప్పుడున్న ఓ పెద్ద మనిషి తలుచుకుంటే అది ఆగిపోతుండే. కానీ ఆయన మౌనవ్రతం పాటించి నా మాటినోళ్ళు ఉండడద్దు అని సపరేట్ ఉండడం వల్ల అప్పుడు వాళ్ళని ఉరిదీసారు. ఇట్లాంటి విషయాలు ఇప్పుడున్న పిల్లలకు చాలామందికి తెలియదు.
ఇట్లాంటి ఎన్నో సంఘటనలు మన దేశం మీద మన దేశద్రోహులు చేసినవి ఉన్నాయి. ప్రతి ఒక్క విషయం ఇప్పుడున్న పిల్లలకు తెలియజేసేటట్టు పాఠ్య పుస్తకాలలో గిట్ట చేరిస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఎందుకో భగత్ సింగ్ గారిని మరియు రాజ్గురు సుఖ్దేవ్ గారిని గుర్తుకు వేసుకొని వీడియో తీయాలనిపించి తీసిన. ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ సార్. పర్ఫెక్ట్ డేట్లు మనకు తెలియదు, కానీ మార్చి 23 మాత్రం గుర్తుంది, సంవత్సరం ఐడియా లేదు. మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.